పరమభక్తితో మూలిగింది ఆయన చెవిన పడుతుంది. భక్తి లేకుండా వేసిన పెద్ద కేక ఆయన చెవిన పడుతుందని చెప్పడం కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట అన్నారు. అసలు భగవంతుడి యొక్క వినికిడి శక్తి ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. ఆయన అన్నారు, ఒక పని చేయి, నీ ఇంట్లో కాస్త పంచదార చల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి. అన్ని చీమలలోనూ అతి చిన్న చీమగా నీకు ఏది అనిపించిందో దాన్ని జాగ్రత్తగా పట్టుకో. అది చచ్చిపోకుండా ఒడుపుగా పట్టుకొని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు. దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయించు, దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు కట్టి విడిచిపెట్టు. అది నడుస్తున్నప్పుడు దాని కాళ్ళకి కట్టిన గజ్జెల పట్టాలలోంచి వచ్చినటువంటి చప్పుళ్ళు వినగలిగినంత వినికిడి శక్తి ఉన్నవాడు. చాలా అంటే ఆ భక్తి ఉండాలి. కానీ ఇక్కడ కుయ్ అన్నా కూడా ఆయన వినగలడు. గజేంద్రుడు ప్రాణం పోయే ముందు కుయ్ అంటే భగవంతుడు వినలా. ఆయన వినడానికి నేను ఎంత గట్టిగా మాట్లాడాలి అన్న మాట అర్థమే లేదు. ఆయన హృదయ గుహ యందు ఉంటాడు, ఆయన లేనిది లేదు, అంతటా ఉంటాడు. కాబట్టి ఆ భక్తి ఉండాలి.